ఏంటి సంగతులు? ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ గురించి నాకు తెలిసిన ఇంకొన్ని విషయాలు చెప్తా. ఫస్ట్, నేను జర్నలిస్టుని కాదు, అనలిస్టుని కాదు. నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్తున్నారు అని తెలుసుకొని వినటం చాలా ముఖ్యం. అసలే ఏఐ తోటి ఏది పడితే అది తయారు చేస్తున్నారు. సరే, 2 రోజుల ముందు యుఎస్ F-15 ఫైటర్ జెట్లు పడిపోయినాయి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ చూశాను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో. ఫస్ట్ నమ్మలేదు నేను, ఏదో ఫేక్ అనుకున్నా. తీరా చూస్తే CNN, బీబీసీలు కూడా ఆ ఫైటర్ జెట్లు పడిపోయినాయి అని రాస్తున్నారనమాట. అది చాలా పెద్ద న్యూస్ అయింది. ఎందుకంటే F-15 ఈగల్ యుద్ధ విమానాలు గాలిలో పడిపోవటం అనేది అసలు ఇప్పటి వరకు జరగలేదు హిస్టరీలో ఎప్పుడో. ఆ రికార్డు కేవలం F-15 ఫైటర్స్కి మాత్రమే ఉంది. అవతల ఎనిమీ ఫైటర్ జెట్స్ని 104 ఫైటర్ జెట్స్ని గాలిలో లేపేసింది F-15 యుద్ధ విమానాలు. అటువంటి 0 to 104 కిల్ రేషియో అనమాట. అటువంటి F-15లు పడిపోవటం మూలాన చాలా పెద్ద న్యూస్ అయింది. ఎందుకు పడిపోయినాయి అంటే, ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళు ఖతార్ని లేకపోతే కువైట్, సౌదీని అటాక్ చేస్తున్నారో ఆ టైంలో గాలిలో చాలా మిసైల్స్ ఉన్నాయి. అదే టైంలో ఇజ్రాయిల్, యుఎస్ఏ డిప్లాయ్ చేసిన ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి గాలిలో. అటువంటిప్పుడు ఏమైందంటే, వాళ్ళంతా కూడా కువైట్ ఎయిర్ స్పేస్లో ఉన్నారు. ఎయిర్ స్పేస్లో ఉన్నప్పుడు కువైట్కి ఒక ఏరియల్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అక్కడ మిసైల్స్ ఉంటాయి. అవి గాలిలోకి వచ్చినప్పుడు ఎనిమీ పైన ఎనిమీ ఉన్నాడా, ఫ్రెండ్ ఉన్నాడా అనే విషయము ఆ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ తెలుసుకోవడానికి టైం పట్టింది. ఒక్కోసారి అది కన్ఫ్యూజ్ అయిందనుకో, మిసైల్ కొట్టి లేపేస్తుంది. ఆ స్టేజ్ని IFF అంటారు. అంటే ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ ఆర్ ఫో అంటే ఎనిమి, శత్రువుని ఫో అంటారు ఇంగ్లీష్, అదొక వర్డ్ అనమాట. అటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి F-15 ఫైటర్స్ని కొట్టేసింది. 3 ఫైటర్ జెట్లు. ఆ మూడిట్లో అది డ్యూయల్ పైలట్, ఇద్దరు పైలట్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారనమాట. అందులో 6 పైలట్లు ఉన్నారు. 6 కూడా ఎజెక్ట్ అయ్యారు. ఓకే, కానీ 3 జెట్లు పడిపోయినాయి. ఆ పడిపోవటం అనేది ఇంటర్నేషనల్ న్యూస్ అనమాట. ఇప్పుడు ఫైటర్ జెట్లో పైలట్స్ ఉన్నారు, మిస్సైల్ ఒకటి వచ్చేస్తుంది. మిస్సైల్ అనేది బుల్లెట్ స్పీడ్తో వస్తుంది. ఇప్పుడు బుల్లెట్ 3000 కిలోమీటర్లు వెళ్తుంది గంటకి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మిస్సైల్ అనేది 10,000 కిలోమీటర్లతోటి కూడా రావచ్చు, 10,000 కిలోమీటర్ల పైన కూడా రావచ్చు. అంత స్పీడ్ తోటి వచ్చేటప్పుడు డిస్టెన్స్ తక్కువ. ఇప్పుడు ఇక్కడ గాలిలో ఫైటర్ జెట్స్ ఉన్నాయి, కిందనే రెడీగా డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మిస్సైల్ కొడటానికి రెడీగా ఉంది. అది వచ్చి కొడటానికి అసలు టైం కూడా ఇవ్వదు. అది అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఆ ఫైటర్స్ ఎంత కిందకున్నాయో చూసారా గాలిలో, అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఆ పైలట్లు ఎవరో కూడా కువైట్ అనేది ఫ్రెండ్లీ కంట్రీ అనమాట. కువైట్లో ఉన్న ఆ ఏరియల్ డిఫెన్స్ మన మీదనే వచ్చి అటాక్ చేస్తుంది అన్న మైండ్ తోటి లేరు. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ రెస్పాండ్ అవ్వడానికి టైం లేదు, వచ్చి కొట్టేసింది అనమాట. సరే, దాని మీద ఫుల్ ఇన్వెస్టిగేషన్ రావాల్సి ఉంది. దాని మీద మనకి ఇంకా క్లారిటీ లేదు. అయితే యుఎస్లో ఉండే ఇంటెలిజెన్స్ టీం పేరు, యుఎస్లో 3-4 ఇంటెలిజెన్స్ టీమ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది CIA. ఇజ్రాయిల్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టీం పేరు మొసాద్. వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటే, ఇనీషియల్గా స్ట్రైక్స్ చేయటానికి ఇరాన్ మీద ఆ సుప్రీం లీడరు అలీ ఖమీనే ఎక్కడ ఉన్నాడు, ఏ టైంకి రాబోతున్నాడు, ఎలా అనే చాలా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు తెలుసా? డైరెక్ట్గా B-2 బాంబర్లనో లేకపోతే ఫైటర్ జెట్స్నో లేకపోతే మిస్సైల్స్నో పంపిస్తే ఇరాన్ దేశానికి ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, అది వచ్చి వీటిని లేపేస్తుంది. అందుకని ఫస్ట్ డమ్మీ డ్రోన్లని పంపించారు. ఇంత ఉంటాయి, కొన్ని 100 డమ్మీ డ్రోన్లు ఇరాన్లోకి వెళ్ళినాయి. అప్పుడు ఏమైందంటే, ఇరాన్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టము ఆ వచ్చిన వాటిల్ని చూసి ఎవరో మన మీదకి వచ్చారు అని చెప్పి అవి ఎలా కనపడతాయి అంటే, అక్కడ ఇరాన్ దేశంలో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్కి అవి పెద్ద పెద్ద బాంబర్లకు మళ్ళీ కనపడతాయి, విమానాలకు మళ్ళీ కనపడతాయి. అందుకని వాళ్ళ రెడీ చేసి షూట్ చేయడానికి రెడీగా ఉన్న మిసైల్స్ అన్నీ వెళ్ళి వాటిల్ని కొట్టేసినాయి. 1 కాదు 2 కాదు 100 డ్రోన్లు ఉన్నాయి కదా, అన్నిటినీ లేపేయడానికి అక్కడ ఉన్నవన్నీ వాడేసుకుంది అది.
తర్వాత మళ్ళీ రీలోడ్ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వకుండా ఈ టైంలో అటాక్ చేసేశారు. ఎలా అటాక్ చేశారంటే అందులో స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ F-35, F-22 ఫైటర్స్ వెళ్ళి F-22 ర్యాప్టర్ కూడా ఫస్ట్ టైం వెళ్ళిందంట. దాన్ని ఇప్పుడు దాకా యుద్ధాల్లో డైరెక్ట్గా వాడింది లేదు. ఫస్ట్ టైం వెళ్ళింది అని న్యూస్ చూస్తున్నా, ఇంకా క్లారిటీగా తెలవదు. అవి వెళ్ళి ఇంకా ఏదైనా మిగిలి ఉన్న ఆ ఏరియల్ డిఫెన్స్ సిస్టాన్ని పేల్చేసినాయి. 200 నుంచి 300 ఫైటర్ జెట్స్ వెళ్ళినాయి అంట, గుంపులు గుంపులుగా. ఇజ్రాయిల్, యుఎస్ ఇద్దరు కలిపి. అందులో ముఖ్యమైన ఈ F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్లు యుఎస్, ఇజ్రాయిల్ కలిపి వెళ్ళినాయి. తర్వాత F-18 సూపర్ హార్నెట్లు, అవి యుఎస్ నేవీ వాళ్ళ దగ్గర ఉంటాయి. యుఎస్ నేవీ వాళ్ళు సముద్రాల్లో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని పెట్టారు. ఒక దగ్గర యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్, ఇంకొకటేమో యుఎస్ఎస్ ఏబ్రహం లింకన్. అవి 2 కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. దాని మీద ఒక్కొక్క దాని మీద 200 ఫైటర్ జెట్లు, 200 నుంచి 250 ఫైటర్ జెట్లు ఉంటాయి. ఒకటి ఇక్కడ పెట్టాడు సముద్రంలో, ఇరాన్కి 2 పక్కల. వాటిల్లో నుంచి F-18 వెళ్ళి, F-35 ఏమో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పంపించారు, F-18స్ని నేవీ వాళ్ళు పంపించారు, F-15స్ని కూడా పంపించారు యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఇవన్నీ వెళ్ళి మిగతా టార్గెట్స్ని కొట్టేసినాయి, డిఫెన్స్ టార్గెట్స్ని కొట్టేసినాయి. తర్వాత బాంబర్లు వెళ్ళి B-1 ల్యాన్సర్, B-2 స్పిరిటు, B-52 స్ట్రాటోఫోర్ట్రెస్. ఫైటర్ జెట్లు వేరు, బాంబర్లు వేరు. ఫైటర్ జెట్స్ అంటే గాలిలో ఉన్న ఇంకొక ఫైటర్ జెట్ని లేపేయడానికి, గాలిలో నుంచి కింద ఉన్న కొన్ని చిన్న టార్గెట్లని కొడటానికి ఫైటర్ జెట్స్ని వాడతారు. బాంబర్లేమో ఒక ఏరియాని కంప్లీట్గా కంట్రోల్ తీసుకొని మొత్తం బాంబుల వర్షం కురిపించి మొత్తం సర్వనాశనం చేయడానికి బాంబర్లను వాడతారు. ఎప్పుడైతే ఈ ఫైటర్ జెట్లు వెళ్ళి అన్నీ క్లియర్ చేసేసినాయో తర్వాత బాంబర్లు వెళ్ళినాయి. ఆ బాంబర్లు చేసిన పని ఏంటంటే, అప్పటికే మొసాద్ అండ్ CIA గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అలీ ఖమీనే ఎక్కడ ఉన్నాడు అనే ఒక ఇన్ఫర్మేషను వీళ్ళకి క్లారిటీ వచ్చేసింది. ఆ టైంలో వైఫ్తో పాటు తింటున్నాడంట. వాళ్ళిద్దరూ ప్లస్ అక్కడ ఉన్న ఇంకా చైన్ ఆఫ్ కమాండ్లో ఉన్న లీడర్స్ చాలామందే ఉన్నారు ఒక బిల్డింగ్లో. రోజు బంకర్లలో మీటింగ్లు పెట్టుకుంటున్నాడంట. మరి ఆ రోజు బిల్డింగ్లో పెట్టుకున్నాడు, బంకర్లోకి వెళ్లకుండా. ఎందుకు పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఆ బిల్డింగ్ మీద ఈ బాంబర్లు వెళ్ళి 16 మిసైల్స్ పెట్టి కొట్టినాయి. ఒక్క మిసైల్ పెట్టి కొడితేనే అసలు ఏమీ మిగలదు. అటువంటిది 16 మిసైల్స్ ఒకటే బిల్డింగ్ మీద వేశారు. ఆ మిసైల్స్ బాంబర్లలో నుంచి వచ్చినాయి. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 పెట్టారు కదా ఇందాక, అక్కడొకటి ఇటొకటి, వాటిల్లో నుంచి కూడా వచ్చినాయి. అవి టామహాక్ మిసైల్స్. అది ఒక్కటి పేలితే మొత్తం నాశనమే. ఎగ్జాక్ట్గా ఏ మిసైల్స్ పడినాయి అని తెలియదు. 16 మిసైల్స్ పడ్డాయి, ఇంకా ఏమీ లేదు అక్కడ. అయితే యుఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది అంటే రెజీమ్ చేంజ్. అంటే ఎప్పుడైతే అలీ ఖమీనే చనిపోతాడో వాళ్ళు లొంగిపోతారు, నెక్స్ట్ లీడర్ని మనకి నచ్చిన వాళ్ళని పెట్టుకుందాము అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు యుఎస్ మిలిటరీ వాళ్ళు, యుఎస్ కమాండింగ్ లీడర్స్, ట్రంప్. కానీ వాళ్ళు ఎదురు తిరిగారు. వాళ్ళు అనుకున్నట్టుగా లొంగిపోవటం లేదు, అక్కడితో ఆగలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ డిఫెన్స్ సిస్టాన్ని మొత్తం కొట్టేశారు కదా. ఎలా అంటే యుఎస్ మిలిటరీ వాళ్ళు చెప్పిన లేటెస్ట్ న్యూస్ ప్రకారము ఇరాన్ పక్కన ఉన్న సముద్రము, ఇరాన్ ఎయిర్ స్పేస్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంది మాకు అని చెప్పి చెప్తున్నారు. అంటే అంత కంట్రోల్ తీసేసుకున్నారు. కానీ ఇంకా ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ని తీయలేదు. బ్యాలిస్టిక్ మిసైల్స్ వాళ్ళ దగ్గర 3000 నుంచి 5000 దాకా ఉన్నాయి. అవి గనక తీసి పేల్చడం మొదలు పెడితే వారు ఇంకా సీరియస్నెస్ పెరిగిద్ది. ఎలా అంటే ఆల్రెడీ ఆ ఆలోచన వచ్చింది ట్రంప్కి. అందుకని ఏం చేశారంటే ఆ మిసైల్స్ తీసి కొట్టారంటే గనక ఆ మిసైల్స్ని, ఒక మిసైల్ వచ్చి మీద పడుతుంటే దాన్ని ఆపటం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు గన్నుతోటి బుల్లెట్ వేలిస్తే 3000 కిలోమీటర్లతో వెళ్ళిద్ది గంటకి దాని స్పీడ్. మిసైలు దాదాపుగా 15,000 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇరాన్ వాళ్ళ దగ్గర. 15,000 కాదు, మాక్ 15 అంటే దాదాపు 18,000 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తాయి మిసైల్స్. అటువంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ మిసైల్ మీదకి వస్తుంటే ఒక బుల్లెట్ తోటి ఇట్లా గన్ తోటి కాల్చి ఒక బుల్లెట్ వెళ్తుంటే
ఆ వెళ్ళే బుల్లెట్ని ఇంకో గన్తోటి పేల్చి ఇంకో బుల్లెట్ తోటి ఆపాలి. మిస్సైల్ ఆపటం అంటే అది. బుల్లెట్నే ఆపటం కష్టం. ఇంకో మిస్సైల్ అనేది దానికి గన్ బుల్లెట్ కన్నా 15 టైమ్స్ ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది. దాన్ని ఆపటం అంత ఈజీ కాదు. ఇప్పుడు యుఎస్ఎస్ గెరార్డ్ ఫోర్డ్, యుఎస్ఎస్ ఏబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి కదా, అక్కడొకటి ఇక్కడొకటి. దాని మీద 200-250 ఫైటర్ జెట్లు ఉంటాయి. వాటి మీద కొడతారేమోనని చెప్పి ఇన్ని రోజులు, ఈ మొదట 3 రోజులు కొంచెం దగ్గరగా పెట్టి ఇప్పుడు కొంచెం దూరం తీసుకెళ్ళాడు ట్రంప్. కొంచెం దూరం పంపించాడు వాటిని. ఎందుకంటే వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మొత్తం యుద్ధం చేస్తుంది ప్రస్తుతానికి అవే అక్కడే ఉన్నాయి. అవి 2 ఉన్నాయి అంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక దేశానికి కావాల్సిన మొత్తం సామాన్లు ఉంటాయి అందులో. కంప్లీట్గా పనిచేసిద్ది అనమాట. మరి వాటిని అవి కాపాడుకోలేవా అంటే వాటిని స్ట్రైక్ గ్రూప్ అంటారు. ఆ ఒక్కటే ఉండదు. ఇప్పుడు యుఎస్ఎస్ ఏబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, షిప్పు. అది ఒక్కటే ఉండదు. దాని చుట్టూ ఇంకో 12 ఉంటాయి దాన్ని కాపాడుతా. డిస్ట్రాయర్లు ఉంటాయి, బ్యాటిల్ షిప్లు ఉంటాయి. దాన్ని స్ట్రైక్ గ్రూప్ అంటారనమాట. అదంతా ఒక సెట్టుకు మళ్ళీ ఇలా ఉంటాయి. ఎంత ఉన్నా కానీ రిస్క్ తీసుకోరు, అందుకని కొంచెం దూరం చేశాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఇజ్రాయిల్ దాకా వెళ్ళగలవు. ఏంది, వాళ్ళ ఇరాన్ దేశం దగ్గర ఉన్న వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయిల్ దాకా వెళ్ళగలవు. ఆల్రెడీ వేసి కొడుతున్నారు. కానీ ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఐరన్ డోమ్ చాలా స్ట్రాంగ్. అది ఎదురు తిరిగి వెళ్ళి లేపేస్తుంది గాలిలో వాటిల్ని. కొన్ని అయినా కానీ వచ్చి పడుతున్నాయి. ఎందుకు అంటే చెప్పాను కదా, బుల్లెట్ ఆపటం అంత ఈజీ కాదు. కానీ యుఎస్ మెయిన్ ల్యాండ్ అంటే ఇప్పుడు మనం ఉన్నది యుఎస్ మెయిన్ ల్యాండ్ వరకు వచ్చే అంత వాళ్ళ దగ్గర లేవు. ఉన్నాయి అని చెప్పి వీళ్ళ అనుమానం. ఉన్నా కానీ యుఎస్ మెయిన్ ల్యాండ్ దాకా వాళ్ళు రారు. యుఎస్ మెయిన్ ల్యాండ్లోకి వచ్చి ఒక మిసైల్ పడిందంటే ఇరాన్ దేశమే ఉండదు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. అంత బీభత్సమైన యుద్ధం మొదలు పెడతారు. అక్కడ దాకా వెళ్ళలేదు ఇంకా. అందుకని ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సౌదీ అరేబియా, కువైట్ ఆ దేశాల మీద మాత్రమే యుఎస్ మిలిటరీ బేస్లు ఎక్కడ ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్లో భాగంగానే సౌదీ అరేబియా మీద అటాక్ చేశారు. ఇంట్రెస్టింగ్గా పాకిస్తాన్ యుద్ధంలోకి వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయి. ఎందుకు అంటే సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి ఒక అగ్రిమెంట్ ఉంది. ఈ రెండు దేశాల మీద ఎవరైనా సరే అటాక్ చేస్తే ఇంకొక దేశము సపోర్ట్ చేస్తా ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ మీద అటాక్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఇరాను అటాక్ చేసింది కదా సౌదీ అరేబియాని, పాకిస్తాన్ వచ్చి సౌదీ అరేబియాకి సపోర్ట్గా ఇరాన్ మీదకి యుద్ధం ప్రకటించే ఛాన్సులు కనపడుతున్నాయి. గ్యారంటీ లేదు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇరాన్కి సపోర్ట్ చేస్తా ఇంకొక దేశం మొదలైంది, లెబనాన్. ఎందుకు అంటే లెబనాన్ దేశంలో హూటీస్ అనే చెప్పి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రస్తుతానికి లెబనాను, ఇరాను 2 ఒకటైనవి. వీళ్ళు ఇజ్రాయిల్ మీద అటాక్ చేస్తుంటే ఇజ్రాయిల్ మళ్ళీ తిరిగి ఇరాన్ మీద, లెబనాన్ మీద, రెండింటి మీద అటాక్ చేస్తుంది. ఇజ్రాయిల్ దేశంరా బాబు ఇంత బుడ్డిగా ఉంటుంది కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ వెపన్స్ వాడుకోవటం కానీ ఎఫికసీ అంటే ఎన్ని బాంబులు ఉన్నాయి అనేది వేరు, ఉన్న బాంబుల్ని ఎలా వాడతాము అనేది ముఖ్యం అనమాట. దాన్ని ఎఫికసీ అంటారు. ఎంత జాగ్రత్తగా వాడాలో అంత జాగ్రత్తగా వాడతారనమాట. అందుకే దాన్ని మోస్ట్ ఇంటెలిజెంట్ టీం అనేది ఇజ్రాయిల్ని మొసాద్. యుఎస్ మిలిటరీ కమాండర్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ ఉందంట. ఎక్కడ? ఎయిర్ మీద, వాటర్ మీద. మరి వాటర్ మీద కంట్రోల్ ఉంటే దూరంగా ఎందుకు తీసుకెళ్లారు అంటే కంట్రోల్ ఉంది, అయినా కానీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ట్రంప్ ఒక్క మాట అంటున్నాడు, మీరు గనక లొంగిపోకపోతే మొత్తం లేపేస్తామంటున్నాడు. ఇంకో లేటెస్ట్ న్యూస్ చూసాను. ఏంది అంటే యుఎస్ సబ్మెరీన్లో నుంచి ఒక టార్పీడో వదిలి ఇరాన్ దేశానికి సంబంధించిన ఒక షిప్ని లేపేశారు. ఎప్పుడైనా సరే 1949 జెనీవా అగ్రిమెంట్ ప్రకారము ఒక శత్రు దేశానికి సంబంధించిన షిప్ని లేపేస్తే ఇమీడియట్గా ఎవరన్నా బ్రతికి ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళని సేవ్ చేయాలి. పక్కనే ఏ దేశం ఉందో ఆ దేశానికి
చెప్పాలన్నమాట, మేము ఈ షిప్ని లేపేశాము, అక్కడ ఎవరైనా సర్వైవర్స్ ఎవరైనా ఇంకా బ్రతికుంటే వెళ్ళి కాపాడండి అని చెప్పి. ఆ అగ్రిమెంట్లు మేము ఏమీ మేము ఫాలో అవ్వట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పేశారు యుఎస్ వాళ్ళు. అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో కాడు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళు అదే అన్నారు, మేము నో స్టూపిడ్ రూల్స్ అంటున్నారు. అంటే మేము రూల్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు, మాకున్న రూల్ ఒకటే, మేము గెలవాలి అనే దాంతో యుద్ధం చేస్తున్నారనమాట. చాలా క్లారిటీగా చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు యుఎస్ తీసిన మిసైల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో స్టాక్ పైల్ అయ్యి ఉన్నాయి, కొన్ని రోజులకి ఎక్స్పైర్ అయిపోతాయేమో అన్న వాటిల్నే తీస్తున్నారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీతోటి తయారు చేసిన వార్ హెడ్స్ని కానీ మిసైల్స్ని కానీ ఇంకా తీయలేదు. ఎక్స్పైర్ అవ్వకుండా పడి ఉన్నాయి కదా, అందుకని వాటిని తీస్తున్నారు. ఎక్స్పైర్ అయిపోతాయి అంటే అయిపోతాయి. కొన్ని కోట్ల డాలర్ల బిజినెస్ యుఎస్లో అది. ఎక్స్పైర్ అయిపోయిన వార్ హెడ్స్ అన్నిటినీ తీసుకెళ్ళి మళ్ళీ వాటిని రీఫ్రెష్ చేసి డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి యుఎస్లో, డిఫెన్స్ కాంట్రాక్టింగ్ కంపెనీలు. అక్కడ డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇరాన్ మీద వేసేస్తున్నారనమాట. ఇంకా లేటెస్ట్ మిసైల్స్ తీసి కొట్టారనుకో ఇంకా గట్టిగా ఉంటుంది. ఇరాన్లో ఆ బాలిస్టిక్ మిసైల్స్ ఇంకా ఇప్పుడు మొదలుపెట్టి 500 నుంచి 1500 బాలిస్టిక్ మిసైల్స్ వదిలారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవి చాలా పెద్దవి, 1500 నుంచి 2000 కిలోమీటర్ల దాకా వెళ్ళగలవు. ఇజ్రాయిల్ దాకా వెళ్తాయి కానీ యుఎస్ దాకా రావు. యుఎస్ సబ్మెరీన్లో నుంచి ఇందాక చెప్పాను కదా, ఇది ఒక టార్పీడో అంటే తెలుసు కదా, సబ్మెరీన్ అంటే వాటర్ లోపల ఉంటుంది. ఆ టార్పీడో వాటర్లోనో అడుగులో నుంచి వచ్చి ఆ ఇరాన్ వాళ్ళ షిప్ని కింద నుంచి లేపేసింది. అలా వాటర్ లోపల నుంచి టార్పీడోతోటి ఒక షిప్ని లేపేయటం అనేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పుడే జరిగింది. ఇన్ని రోజులు వాడలేదు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎంత సీరియస్గా యుద్ధం చేద్దామని చెప్పి రెడీ అయిందో యుఎస్, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ దేశానికి వాళ్ళు డిఫెండ్ ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరగకపోతే ఇంకా ఎప్పుడు తిరగలేరు. అందుకని తెగించి ఫైట్ చేస్తున్నారన్నమాట. ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ తీసి వార్ చేస్తామని చెప్పే వాళ్ళు రెడీ అవుతున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళ ప్రిపరేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇజ్రాయిల్, యుఎస్ మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ దేశాలు అనమాట. ఇరాన్ దేశం దగ్గర, ఆ ఇరాన్ దేశానికి కింద ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్రంలో ఉండే ఒక దారి, ఆ లోపల 200 నుంచి 300 ఆయిల్ ట్యాంకర్లు లాక్ అయిపోయి ఉన్నాయి. అంటే ఆ కంపెనీలు ఆ ఏరియాలో నుంచి షిప్పులు తీసుకొని బయటకు రావాలంటే భయపడుతున్నాయి. ఎందుకంటే ఈ దేశాలందరూ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ మిస్సైల్ వచ్చి వాళ్ళ మీద పడితే ఏది అంటుకొని కాలిపోతుందో అని చెప్పి చాలా చాలా రేట్లు ఉంటాయి కదా, వాళ్ళు తట్టుకోలేరు అనమాట. అందుకని ట్రంప్ ఏమంటున్నాడంటే, యుఎస్ నేవీ, మా యుఎస్ మీకు అవసరము అనుకుంటే నేవీ సపోర్ట్ తోటి మీ షిప్పుల్ని ఎస్కాట్ చేస్తాము అని అంటున్నాడు అనమాట. కానీ అది ఎంతవరకు మరి కంపెనీ వాళ్ళు ఎంతవరకు నమ్మాలో నమ్మట్లేదో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇరాన్ ఎలా లాక్ అయిపోయింది అంటే, వాళ్ళ దగ్గర ఉన్న సప్లైస్ బాంబులు వాడుకుంటే ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ తప్ప వేరే పెద్దగా ఏమీ మిగలలేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే అన్నిటిని లేపేశారు కదా. ఇప్పుడు ఏ దేశమైనా సరే పైకి చెప్పేది వేరే ఉంటుంది, లోపల దాచిపెట్టుకున్నది వేరే ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఇన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఇన్ని బాంబర్స్ ఉన్నాయి, ఇన్ని బాంబులు ఉన్నాయని చెప్తారు కదా, అదంతా పైకి చెప్పేది ఒకటి, చెప్పకుండా దాచుకున్నవి చాలా ఉంటాయి. అన్నీ చెప్పేస్తే ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయి దానికి తగ్గట్టుగా 8 దేశాలు ప్రిపేర్ అవుతాయి కదా. 3000 నుంచి 5000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, కానీ నా దృష్టిలో ఇంకా ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. అన్ని పబ్లిక్గా చెప్పరు. ఇరాన్ దేశం చాలా పెద్దది. ఏ ల్యాండ్లో ఎక్కడ ఎన్ని దాచుకున్నారో తెలియదు. వాళ్ళు కూడా గట్టిగా యుద్ధానికే స్టార్ట్ అవుతున్నారు. యుఎస్ మిలిటరీ ఎంత స్ట్రాంగ్ అంటే, ఇరాన్తో పోల్చుకుంటే దాదాపుగా ఇరాన్ కన్నా కానీ 50 నుంచి 60 రెట్లు పెద్దది, స్ట్రాంగ్ కూడా. అది ఇరాన్ పరిస్థితి ఏమైందో చూద్దాం.